ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన శివరామ్స్ ప్రాపర్టీస్. అలాగే ఈరోజు నేను మీకు తెలియజేయాల్సింది ఏంటంటే, యాక్చువల్గా చాలామంది కొత్త వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, వెల్త్ క్రియేషన్ అంటున్నారు, వెల్త్ క్రియేషన్లో మాతో మనం ట్రావెల్ అవ్వండి అంటున్నారు, అసలు మేమేం చేయాలండి, అసలు వాట్ ఈజ్ వెల్త్ క్రియేషన్ అని చెప్పి అడుగుతున్నారండి. సింపుల్గా అంటే మేము కంప్లీట్ టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా సింపుల్గా ఒక బ్రీఫ్ ఇద్దామని అనుకుంటున్నానండి దీనికి సంబంధించి. యాక్చువల్గా మేము ఒక వెల్త్ క్రియేషన్ ప్లాన్ని డిరైవ్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నామండి. అంటే మీకు జనరల్గా ఏంటంటే, నాతో 2006లో మొదలయ్యి 10 లక్షల ఇన్వెస్ట్మెంట్తో 200 గజాలతో స్టార్ట్ అయిన వాళ్ళు ఇవాళ 12,800 గజాలతో ఉన్నారండి. అంటే 12,80,00,000. నెక్స్ట్ 3 ఇయర్స్లో అది 25 crores 60 lakhs అవుతుంది. అంటే 25,600 గజాలు అవుతుంది. సో అది ఎలా అక్వైర్ చేసాం, కేవలం సింగిల్ ఇన్వెస్ట్మెంట్. అప్పుడు ఆ రోజున 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంటు 200 గజాలకి. ఈరోజు అది 15 లక్షలు 20 లక్షలు అవుతుంది. సో అది మనం ఎలా చేయాలి అంటే, ఒక బ్రీఫ్ ఏంటంటే, యాక్చువల్గా ఏంటంటే మన బై జోన్ అంటే ఏంటి, సెల్ జోన్ అంటే ఏంటి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బై జోన్ సెల్ జోన్, తర్వాత ఫీజిబిలిటీ లొకేషన్ ఎలా మనం ఫిల్టర్ చేసుకోవాలి, కొనబోయే ముందే రీసేల్ వాల్యూని ఎలా మనం ఉన్న ప్లాట్లని మనం చూస్ చేసుకోవాలి. అలా మనం డిఫరెంట్ జోన్స్లో, అంటే మనకి టైమింగ్ చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు కొంటున్నాం ఎప్పుడు అమ్ముతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అలా మేమేం చేస్తామంటే, మేము జనరల్గా బల్క్లో అంటే మీకు బల్క్ పర్చేజ్ చేస్తాం. అంటే మీరు సపోజ్ మంత్లీ క్యుములేటివ్గా ఎవరైతే మాతో పాటు ఇన్వెస్టర్స్గా వెల్త్ క్రియేషన్ ప్లాన్లో జాయిన్ అవుతున్నారో, అంటే జాయిన్ ఇన్ ది సెన్స్ మాతో కలుస్తున్నారో, అంటే వాళ్ళ పేరు మీద కొంటాం, వాళ్ళ పేరు మీద అమ్ముతాం. మా గైడెన్స్లో ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ కొనాలి, మళ్ళీ అమ్మేస్తే మళ్ళీ ఎక్కడ అక్వైర్ చేయాలి, సో మళ్ళీ స్ట్రక్ కండిషన్ రాకుండా, అంటే మనకి మళ్ళీ అది అమ్మలేని పరిస్థితి రాకుండా ఫిల్టర్ చేసుకుని, డబుల్ ఫిల్టర్ ట్రిపుల్ ఫిల్టర్ చేసుకొని కొనబోయే ముందే రీసేల్ని ఎస్టిమేట్ చేసి మనం కొనడం వల్ల అదొక కాన్సెప్ట్. రెండోది ఏంటంటే, కొనిపించడం వదిలించుకోవడం కాకుండా, కొనిపించిన తర్వాత మళ్ళీ దాన్ని రీసేల్ మేమే చేయాలి కాబట్టి మేము ముందే ఆ బాధ్యత తీసుకుంటున్నాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే, ఇవాళ మేము కొనబోయే ముందు మేము ఫీజిబిలిటీ లొకేషన్ ఐడెంటిఫై చేసాము అంటే, రేపొద్దున అమ్మేది కూడా మా పైన ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఒక ఫీజిబుల్ లొకేషన్ని మేము రికమెండ్ చేయడం, సజెస్ట్ చేయడం జరుగుతుంది. కొనకపోవడం అనేది మీ చాయిస్. మేము ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్ ఇస్తాం, అందులో చాయిస్లో ఇది బాగుందండి, ఇక్కడ వద్దండి అంటే మీరు అక్కడే కొందాం. అలాగా మనం సపోజ్ మనం 10 లక్షలు ఇన్వెస్ట్ చేసాం, 200 గజాలు, ఒక స్క్వేర్ యార్డ్ 5,000 చొప్పున. సో అప్పుడు ఏమవుతుందంటే, అది మళ్ళీ గజం మళ్ళీ 10,000 రూపాయలు, అంటే మీకు 10 లక్షలు 20 లక్షలు అయ్యేటప్పటికి మేము అప్డేట్ చేస్తాం. అది 1.5 year 2 years 3 years పట్టనివ్వండి. కానీ మనం ఇంత డబుల్ ఫిల్టర్ చేసినవన్నీ మ్యాక్సిమం 3 years అయినాయి. ఇప్పుడు కోవిడ్ వల్ల కొంచెం డీవియేట్ అయింది తప్ప, అంతకుముందు అయితే అలాంటి ఎప్పుడు అలా 3 ఏళ్ళు ఎప్పుడు పట్టలేదు. ఇంకోటి ఏంటంటే, మార్కెట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాం. వెల్త్ క్రియేషన్ అనేది అసలు ఏంటంటే, వెల్త్ క్రియేషన్ బై డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటర్న్స్ విత్ టైమ్ లివరేజింగ్ కాన్సెప్ట్. అంటే ఏంటంటే, దీంట్లో 3 ప్లాన్స్ ఉన్నాయి: లివరేజింగ్ ఆఫ్ టైం, లివరేజింగ్ ఆఫ్ మనీ, అలాగే లివరేజింగ్ ఎన్క్యాపిటలైజేషన్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ అనమాట. అంటే మీకు నంబర్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ని అక్యూములేట్ చేసుకుంటూ సంపదను పెంచుకుంటూ వెళ్తాం. సో దీంట్లో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి ఏంటి అనేది మన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మన వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్ అనేది మీకు మేము ప్లే కార్డులో ఇస్తాను, మీరు చూడొచ్చు. అలాగే మీకు ఒకసారి మన శివరామ్స్ ప్రాపర్టీస్లో వెల్త్ క్రియేషన్ అనే ప్లేలిస్ట్లోకి వెళ్తే, వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లోంచి ఆర్డర్లో ఒక 5-6 వీడియోస్ చూస్తే మా ఐడియాలజీ, హౌ అవర్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ వర్క్స్ అనేది మీకు అర్థమవుతుంది. సో దాన్ని మీరు చూసి అక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, లేదా నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ కూడా ఈ స్క్రీన్లో ఇవ్వడం జరుగుతుంది, లేదా 7416446667. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ మా ఐడియాలజీని షేర్ చేసుకోవచ్చు. సో మనం అంటే యాక్చువల్గా ఏంటంటే, మీ ఫ్యూచర్ కమిట్మెంట్స్ ఏంటి, ప్రజెంట్ కమిట్మెంట్స్ ఏంటి, మీ క్యాష్ ఫ్లో ఏంటి, అంటే మీకు ఎంత వస్తుంది సంపాదన, దాంట్లో మీకు అంటే సేవింగ్స్ ఏంటి, సో క్రైసిస్ క్యాష్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక షార్ట్ టర్మ్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ అవసరానికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ని మనం మాట్లాడుకుని ఒక కంక్లూషన్కి వచ్చి మనం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు టైం టు టైం మేము ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు మేము మార్కెట్ అప్డేట్ చేయడం వల్ల మీకు డెసిషన్ ఈజీగా తీసుకోవడానికి కుదురుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, ఫ్లెక్సిబిలిటీ, వెల్త్ని అక్యూములేట్ చేసుకుంటూ, మేము సపోజ్ మీరే స్టార్ట్ అయ్యారండి, ఒక 20 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, 200 గజాలు కొన్నాము, మళ్ళీ అది 40 లక్షలు అయింది, సో మళ్ళీ అది 80 లక్షలు అయింది. అలా
పెంచుకుంటూ వెళ్తున్న క్రమంలో మీరు 1-2 ట్రాన్సాక్షన్లు నాతో చూస్తారు. ఆ తర్వాత నుంచి కంటిన్యూస్గా మీరే మౌత్ వర్డ్ పబ్లిసిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ పబ్లిసిటీ దాని ఎనీ అదర్ అండి. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా 10 మందికి చెప్తారు. అలా నాకు వచ్చేవాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల యూట్యూబ్కి రావడం వల్ల ఇప్పుడు మనకు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ మనతో అసోసియేట్ అయ్యి మాతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు, అంటే ఇన్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ సేమ్ ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ దాన్ని పెద్ద చేసుకుంటూ సంపద పెంచుకుంటూ వెళ్తున్నారు. సో ఈ ప్రాసెస్లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మేమేం కమిషన్ తీసుకోవట్లేదండి, 0 కమిషనే, అంటే ఎటువంటి పర్సంటేజ్ తీసుకోవట్లేదు. పైగా మేము బల్క్ పర్చేజ్ చేయడం వల్ల మాకు డిస్కౌంట్ కూడా హెవీగా వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు రిటైల్ రేట్ పడకుండా హోల్సేల్ అంటే మీకు లైసెన్స్ ఏజెంట్ రేట్ పడుతుంది. దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ బల్క్ సపోజ్ మీకు 10,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉందనుకోండి, మీకు 8,000కి రావడం వల్ల 2,000 రూపాయలు మీకు హోల్సేల్గా కలిసి వస్తుంది. మీరు ఈరోజు మీరు 8,000 దగ్గర కొనుక్కుని రేపు రిజిస్ట్రేషన్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ డే మీరు రిటైల్ రేట్ అమ్మినా మీకు గజానికి 2,000 వస్తుంది. సో అలా మీకు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయండి. సో ఇలాంటి స్ట్రాటజీస్ అన్నింటినీ డిస్కస్ చేయాలంటే ఒకసారి నాతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయితే సో నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో ఎక్కడ ఎలాంటి కండిషన్లో ఉందనేది, అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇన్వెస్ట్ చేయబోయే టైంలో ఎక్కడ ఏ లొకేషన్లో ఏ ప్రైస్లో ఉందనేది టైం టు టైం మేము ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మనకు సపోజ్ మనం ఒక లొకేషన్లో కొన్నాం, అది ఎప్రిషియేట్ అయింది, అంటే మనం గజం 10,000 దగ్గర కొన్నాం, 16,000 18,000 దగ్గరికి వెళ్ళింది, లేదా 20,000 మోర్ దాన్ 20,000కి వెళ్ళింది. ఆ రోజు మేము ఇంటిమేట్ చేసే ముందే సార్ మనం అది అమ్మబోతున్నాం కదా, ఇది పలానా చోట రెండు మనకు ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ. కాబట్టి ఈ 2 డిఫరెంట్ జోన్స్లో లేదా 2 డిఫరెంట్ ఏరియాస్లో ఇంత మనం ఇన్వెస్ట్ చేసుకుంటే దాన్ని మళ్ళీ సేమ్ ఇలాగే చేయొచ్చు అని ఇప్పటికప్పుడు మేము టైం టు టైం చెప్తుంటాం. సో ఇలా మేము వెల్త్ క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. దీనివల్ల ఏమవుతుందంటే 1-2 ట్రాన్సాక్షన్లు జరిగాక 10 మందికి చెప్తున్నారు, వాళ్ళ సర్కిల్, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్, వాళ్ళ కొలీగ్స్ అలా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. సో అప్పుడు మన ఇన్వెస్టర్ సైజ్ పెరిగిపోతుంది. సో నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ నేను ఒక్కనే తీసుకెళ్ళి 5 కోట్లు 6 కోట్లు పెట్టి నేను ల్యాండ్ కొనాల్సిన అవసరం లేదు. నాతో పాటు ఒక 15-20 మంది కలుస్తున్నారు కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్లో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నేను సపోజ్ 2,000 గజాలు నేను కొనగలిగాను అనుకోండి, మిగతా వాళ్ళు ఈ 15 మంది కలిపి మనకు ఒక 3,000 గజాలు కొంటున్నారు. అప్పుడు దగ్గరగా 5,000 గజాలు దగ్గరగా మనం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా డిఫరెంట్ లొకేషన్స్లో. అందరం తీసుకెళ్ళి గుంపుగుప్తంగా ఒకే చోట ఇన్వెస్ట్ చేయం. అలా మనకు డైవర్సిఫికేషన్ చేసుకుంటూ అచీవ్ చేస్తున్నామండి. ఈ సక్సెస్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాతో వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. యాక్చువల్గా మీరు ఎవరైనా ఎప్పుడైనా ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళైనా మాతో కలిసి ట్రావెల్ అవ్వచ్చు. ఇది నేను షేర్ చేసుకోవాలనుకున్న ఇన్ఫర్మేషన్. నా ఐడియాలజీ లేదా నా స్ట్రాటజీస్ మీరు తెలుసుకోవాలన్నా, లేదా మీరు ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళు మీకు బాగా నచ్చిన నలుగురికి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా మనతో పాటు కలిసి అందరూ కలిసి ట్రావెల్ అవుదాం, అందరూ లాభాలు పొందుదాం. ఓకేనండి. సో యాక్చువల్గా చాలామంది చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. దానివల్ల 10 మందికి ఇంకా ఎక్కువ సర్వీస్ చేయగలిగిన వాళ్ళం అవుతాం, చేయడానికి వీలవుతుంది. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా జీవించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే.